సార్ చూస్తే గనక మీరు చాలా వీడియోస్ చూసాం మేము. కొన్ని మ్యాజికల్ నంబర్స్ చెప్తుంటారు. ఎవరికి ఏ సూటబుల్ అయితది అని చెప్తా ఉంటారు. బట్ కొన్ని ఇప్పుడు మనం ఈ రీసెంట్‌లీ చూస్తే గనక బెట్టింగ్ యాప్స్ ఒకటి అండ్ ఇంకోటి కొన్ని మనం చూస్తే చాలా దీంట్లో ఐపీఎల్స్‌లో కూడా డబ్బులు పెట్టి మోసపోవడము, పోగొట్టుకోవడము, క్యాసినో అని ఇలాంటి చెడు అలవాట్లకు పడడానికి వాళ్ళ దగ్గర ఏ నెంబర్ ఉంటే ఇలాంటి వ్యసనాలకు అలవాటవుతారు. ఎలాంటి నెంబర్స్ ఉండకూడదు. ఆ నెంబర్స్ వాడేవాళ్ళు ఇలాంటి పరిస్థితులు కంపల్సరీ అట్రాక్ట్ అయ్యి మోసపోతుంటారా? ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే చాలామంది మధ్యతరగతి కుటుంబంలో కావచ్చు, ఉన్నత కుటుంబంలో కావచ్చు, ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా కానీ, ఐపీఎల్ ద్వారా కానీ, క్యాసినో ద్వారా కానీ చాలా డబ్బుల్ని నష్టపోయి సూసైడ్ చేసుకున్నట్టు మనం వార్తల్లో కూడా చూసాము. అంటే ఒక రకమైన మైండ్ సెట్లో వీళ్ళు ఉంటారు. అంటే ఎప్పుడైతే రాత్రికి రాత్రి కోటీశ్వరులు కావాలని భావిస్తారో, అంటే మనం కొంత అమౌంట్ పెడితే దాని ద్వారా ఎక్కువ లాభాలని పొందొచ్చు అనే మైండ్ సెట్ ఉంటారో, ఇటువంటి వ్యక్తులంతా కూడా ఈ కోవలోకే వస్తారు. అయితే ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు సంపాదించాలి, కెసినో ద్వారా కానివ్వండి, ఐపీఎల్ మ్యాచ్ల ద్వారా ఇటువంటి ఆలోచనలు ఉంటారో, వాళ్ళ మొబైల్ నంబర్లో మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, 4 నంబర్ ఉంటుందండి. 4 నెంబర్ కంపల్సరీ ఉంటుంది. 4 నంబర్ కనుక డబుల్గా మిస్ వచ్చిన, అంటే మల్టిపుల్ 4 వచ్చిన, ఎండింగ్ నంబర్ 4 ఉన్న 100% జరుగుతుంది. 4 నంబర్ అంటే ఏంటి? రాహు అండి. రాహు ఏంటి అంటే మీకు అతి తక్కువ కాలంలో సక్సెస్ కావాలి, అంటే రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలని ఆశపడుతుంటారు. ఎవరైతే వీళ్ళ ఆశకి బయట నుంచి కనుక ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి, వాళ్ళకు అట్రాక్ట్ అవుతారు, దాంట్లో ఆ లింక్లో పడిపోతారు. అలా మీరు చాలామంది మోసపోయిన వాళ్ళని కనుక గమనిస్తే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఎవరైనా చూడండి, ఇటువంటి వాటిలోకి వెళ్ళి వాళ్ళ జీవితాలని మధ్యలోనే ఆపేస్తున్నారండి. ఇది చాలా బాధాకరం. మీ మొబైల్ నంబర్ ఎండింగ్లో 4 కనుక ఉంటే 100% మీరు తీసేయడం చాలా చాలా మంచిదండి. మల్టిపుల్గా కూడా ఉండొద్దు. మల్టిపుల్ 4 మంచిది కాదు. ఎండింగ్ నంబర్ 4 ఉన్నా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ మాయలో పడే అవకాశం ఉంటుంది, అంత మంచిది కాదండి. ఇంకోటి అండి, మన మొబైల్ నంబర్ ఎండింగ్ నంబర్ని బట్టి కూడా మన సైకాలజీ ఏంటో కూడా మనం తెలుసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మీకు 4 నంబర్ గురించి చెప్పాను, అలాగే 1 నుంచి 9 నంబర్ల వరకు కూడా ఒక సైకాలజీ ఉంటుందండి. ఉదాహరణకి మొబైల్ నంబర్ ఎండింగ్లో లాస్ట్ డిజిట్ 1 ఉంది. 1 అంటే ఏంటి? సన్ అండి. ఎవరైతే సన్ నంబర్లో ఉంటారో వీళ్ళకి వచ్చే కాల్స్ అన్నీ కూడా వీళ్ళు రిక్వెస్టెడ్గా మాట్లాడడమే జరుగుతుంది. అంటే మాకు ఇలా ఉంది, అలా ఉంది అని చెప్తుంటారు, కానీ వీళ్ళ మాట ఎవరు వినరండి. లాస్ట్ మొబైల్ నంబర్ కనుక 1 ఉంటే వీళ్ళ మాట ఎవరు వినరు. అదే కనుక మొబైల్ నంబర్ ఎండ్ లాస్ట్ డిజిట్ 2తో కనుక ఎండ్ అయిందనుకోండి, వీళ్ళు కాల్స్ చేసినప్పుడు అవతల వ్యక్తి ఏ విధంగా మాట్లాడతారంటే, మాకు ఫలానా సమస్య ఉంది, ఈ సమస్యతో బాధపడుతున్నాము అని వాళ్ళ ఇబ్బందులు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే 2 నంబర్తో మీ నంబర్ ఎండ్ అయితే, ఒకవేళ 3 నంబర్తో కనుక మీ మొబైల్ నంబర్ ఎండ్ అయింది అనుకోండి, ఇటువంటివి ఎప్పుడు హెల్ప్ కోసం కాల్ చేస్తూ ఉంటారు. అంటే మాకు ఫలానా హెల్ప్ చేయండి, మాకు ఈ సర్వీస్ చేయండి, అంటే 3వ నంబర్ యొక్క సర్వీస్ రిలేటెడ్గా ఉంటుంది. వీళ్ళ లైఫ్ అంతా ఎదుటి వ్యక్తికి సర్వీస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మొబైల్ నంబర్ ఎండింగ్ కనుక 4తో ఎండ్ అయితే అనేక రకాల వ్యసనాలకు గురి కావడం జరుగుతుంది. అంటే బ్యాడ్ హ్యాబిట్స్కి అట్రాక్ట్స్ అవుతారు. అది ఏదైనా కావచ్చు, ఆల్కహాలిక్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, బెట్టింగ్ యాప్స్ కావచ్చు, గ్యాంబ్లింగ్ కావచ్చు, ఇటువంటివన్నీ ఎండింగ్ నంబర్ 4 ఉంటే ఇటువంటి ఇష్యూస్ జరుగుతాయి. ఎండింగ్ నెంబర్ ఎప్పుడైనా 5తో ఎండ్ అయింది అనుకోండి, మీ బిజినెస్లో చాలా సర్క్యులేషన్ మీకు పెరుగుతుందండి. మొబైల్ నెంబర్లో ఎప్పుడైనా 5 ఉంటే కనెక్ట్ విత్ ఆల్ పీపుల్స్, మీరు 360 డిగ్రీస్లో కనెక్ట్ అవుతారు భూమి మీద ఎక్కడున్నా కూడా. కాబట్టి మొబైల్ నెంబర్ ఎండింగ్ 5తో ఎండ్ అయితే వెరీ వెరీ గుడ్ అండి. మొబైల్ నెంబర్ 6తో కనుక ఎండ్ అవుతాడు, వచ్చే కాల్స్ అన్నీ ఎలా ఉంటాయంటే బేరాలు ఆడతారండి. మిమ్మల్ని బాగా పొగుడుతారు. అంటే మీ బిజినెస్ చాలా ఎక్సలెంట్ ఉందండి, మాకు ఇంత డిస్కౌంట్ ఇవ్వండి అనేది 6 నెంబర్ ఉంటే డిస్కౌంట్ అడుగుతారు. 7 నెంబర్ కనుక ఉంటే, మొబైల్ నెంబర్ ఎండింగ్ కనుక 7 ఉంటే, ఇటువంటి వాళ్ళంతా కూడా స్పిరిచువల్ వేలోకి వెళ్తారు. మీ మొబైల్ నెంబర్ కనుక ఎండింగ్ 7 ఉంటే మీరు కావాలంటే చెక్ చేసుకోండి, ఫ్యామిలీలో కానీ, ఫ్రెండ్స్లో కానీ, సొసైటీలో కానీ, రిలేషన్లో కానీ అందరూ మిమ్మల్ని చీట్ చేసి ఉంటారు. 100% మీరు చెక్ చేసుకోండి. అదేవిధంగా మీ మొబైల్ నంబర్ ఎండింగ్ కనుక 8తో కనుక ఎండ్ అయితే, ఇటువంటి వ్యక్తులు మీరు చూడండి, జీవితంలో ప్రతిదీ కూడాను డిలే అవుతూ ఉంటుంది.
ఏది చేసినా స్లో అవుతుంది, ఏది చేసినా కష్టంగా అనిపిస్తుంది. ఈరోజు అందాల్సింది ఒక 5 years తర్వాత అందుతుంది, కానీ స్లో ఉంటుంది. మొబైల్ నెంబర్ ఎండింగ్ 8 ఉంటే, మొబైల్ నెంబర్ ఎండింగ్ 9 ఉంటే ఇటువంటి వ్యక్తులు సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటారు. ఏది కావాలంటే అది ఇస్తారండి. వెరీ గుడ్ నెంబర్ ఎండింగ్లో 9. అలా మీ మొబైల్ నెంబర్ ఎండింగ్ని బట్టి ఈజీగా మీ సైకాలజీ తెలుసుకోవచ్చు, మీరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవచ్చండి. కాబట్టి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి, మీరు ఎక్కడ గ్యామ్లింగ్కు పాల్పడవద్దు. ఈరోజు రాత్రికి రాత్రి కోటీశ్వరులు కావాలి, షార్ట్ కట్లో వెళ్ళాలని ఎప్పుడూ ఆలోచించవద్దు. అలా మీ మొబైల్ నెంబర్ ఏముందనేది ఒకసారి చెక్ చేసుకుంటే మీ లైఫ్ ఎలా ఉందో మీకే తెలిసిపోతుంది. 0 వస్తే సార్ చాలామంది ఏమనుకుంటారంటే అండి, మొబైల్ నెంబర్ ఎండింగ్లో 000 ఎండ్ అయితే మా లైఫ్ కూడా 0 అవుతుందా అని అనుకుంటారండి. అది నిజం కాదు. కాకపోతే ఏంటంటే మనం ఎండింగ్ డిజిట్ ఎప్పుడు 0 పెట్టుకోకండి. 0కి అంత ఫ్రీక్వెన్సీ ఉండదండి. ఎప్పుడైతే రైజింగ్ ఉండాలి, ఎప్పుడైతే నంబర్ రైజింగ్ ఉన్నప్పుడు వెరీ వెరీ పవర్ఫుల్గా ఉంటుంది. అది మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీరు చేసే ప్రొఫెషన్ని బట్టి నంబర్ సెలెక్షన్ చేసుకున్నప్పుడు న్యూమరాలజీ ద్వారా 100% కనెక్ట్ విత్ పీపుల్స్ కానీ సొసైటీలో కానీ మీకు మంచి పవర్ వస్తుందండి. ఏ వ్యక్తి అయినా లైఫ్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. ఆ సక్సెస్ అనేది మీకు మీ మొబైల్ నెంబర్ ద్వారా వస్తుంది. ఏ వన్ గుడ్ మొబైల్ నెంబర్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఆల్సో. కాబట్టి మీరు మారాలని అనుకుంటే మంచి మొబైల్ నెంబర్ వాడండి, 100% సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.